నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, ఈరోజు మన మెంటల్ ఎబిలిటీలో డిసిషన్ మేకింగ్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో నిర్ణయం తీసుకునుట ప్రస్తుత పోటీ పరీక్షలలో ఈ డిసిషన్ మేకింగ్ అనేది చాలా కీలకమైన అంశంగా మారింది. గ్రూప్స్ విషయంలో అయితే పర్టికులర్గా చెప్పనవసరం లేదు, కంపల్సరీ టాపిక్గా చూస్తాం. ఇది లాజికల్ రీజనింగ్ అనేటువంటి దాంట్లో మనం చూస్తుంటాం. సో 100% ఈ మధ్య జరుగుతున్నటువంటి అన్ని పోటీ పరీక్షలలో ఖచ్చితంగా అడిగేటువంటి టాపిక్ ఏంటంటే డిసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవడం. సో అర్హత పరీక్ష అని కూడా అనవచ్చు. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే అతను ఫస్ట్ మనకు దేనిపైన నిర్ణయం తీసుకోవాలి, అసలు దేని గురించి నిర్ణయం తీసుకోవాలి, మనకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటిది, మనం ఏ విధంగా దాన్ని అప్రోచ్ కావాలి. ఉదాహరణకు మనం కనుక పరిశీలించినట్లయితే ఒక కంపెనీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కావచ్చు, లేదా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కావచ్చు, లేదా ప్రైవేటు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కావచ్చు. మొత్తం మీద మనం ఇక్కడ గమనిస్తే ఏం తెలుస్తుంది సార్ అంటే రిక్రూట్మెంట్కి సంబంధించిన విషయాలపైన అవగాహన అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో రిక్రూట్మెంట్ అంటే ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ చెప్పుకుందాం మాస్టర్. సో ఒక పెట్రోలియం వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక పెట్రోలియం సంబంధించినటువంటి వ్యవస్థ ఉన్నది, దాని బంకు గురించి కావచ్చు, లేదా అందులో రిక్రూట్మెంట్ సంబంధించినప్పుడు కొన్ని కండిషన్స్ పెడతాయి. టర్మ్స్ 1, 2, 3, 4 ఇట్లా కండిషన్స్ ఉండేగా. సో ఏజ్ మీద కావచ్చు, లేదా వారి క్వాలిఫికేషన్ గురించి కావచ్చు, లేదా బాండింగ్ కావచ్చు, లేదా ఇంకేమైనా తదితర పాయింట్స్ని అక్కడ ఇచ్చేటువంటి నియమాలను తగ్గట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ సెట్ అవుతుందా లేదా అని చెప్పొచ్చు. లేదనుకున్నట్లయితే ఒక స్కూల్ కానీ లేదా కాలేజీలో కానీ అడ్మిషన్ సంబంధించినటువంటి ప్రక్రియ పైన కూడా అడగవచ్చు సార్. సో అప్పుడు డిసిషన్స్ స్టూడెంట్ యొక్క డేటా అది డిపెండ్ అయి ఉంటుంది, స్టూడెంట్ యొక్క డేటా పైన డిపెండ్ ఉంటుంది. అంటే స్టూడెంట్ యొక్క ఏజ్ కానీ, లేదా క్వాలిఫికేషన్ కానీ, లేదా ఎక్స్పీరియన్స్ కానీ, రైట్ సార్, వాడు అడిగేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతుండో దానిపైన డిపెండెంట్ ఉంటుంది. లేదనుకున్నట్లయితే మిత్రమా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైనా స్కీమ్స్ ఉన్నాయనుకోండి, ఆ స్కీమ్స్లలో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఆ అభ్యర్థి అలాంటి అవకాశాలు తనకున్నాయా లేవా అనేటువంటి పైన కూడా ఉంచు. సో గవర్నమెంట్ ఏదైనా ఒక స్కీమ్ ఇచ్చింది అనుకోండి, ఆ స్కీమ్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలంటే, డిసిషన్ తీసుకోవాలంటే ఆ నిర్ణయం కొన్ని పాయింట్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అతడి యొక్క అంటే మెయిన్గా మనకు వచ్చేటువంటిది ఏంటి సార్ అంటే ఫస్ట్ ఏజ్ పైన ఫోకస్ పెడతారు సార్, అవునా. తన అర్హతలు ఏమేమి ఉన్నాయనే దాని మీద చూస్తే ఫస్ట్ కంపల్సరీ ఏ రిక్రూట్మెంట్ జరిగినా, ఏ కాలేజ్ జరిగినా సో ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సో గవర్నమెంట్కు సంబంధించినప్పుడు మరి అలాగే ప్రభుత్వ రాయితీలు, డిస్కౌంట్లు ఏమైనా ఉన్నాయా అతనికి, సో రాయితీలు, డిస్కౌంట్ సంబంధించినటువంటి పాయింట్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ నిర్ణయాలు రావాలంటే తను ఏం కోరుకుంటుండ అనేటువంటిది ఆ నోటిఫికేషన్, ఆ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, స్కూల్ కావచ్చు, వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ జాబ్ అప్లై చేయాలంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది కదా. ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, లేదా పోలీస్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది కదా, లేదా రైల్వే ప్రిపేర్ అవుతున్నారు, రైల్వే నోటిఫికేషన్ వస్తుంది కదా. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో మనకు అప్లై చేసుకునడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన మనకు అర్హత కలిగి ఉంటే మన అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది లేదా అప్రూవ్డ్ అవుతుంది. వాడు పెట్టినటువంటి ఆ కండిషన్స్కి మనం ఎలిజిబిలిటీ లేకపోతే మన అప్లికేషన్ ఏమవుతుందండి, రిజెక్ట్ అవుతుంది, అవునా కదా. సో అప్లికేషను అప్రూవ్డ్ కావాలన్నా, అప్లికేషన్ రిజెక్ట్ కావాలన్నా, లేదా మన గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, లేదా కొన్ని సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఉంటాయి. అంటే కొన్ని టర్మ్స్ని, కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయకపోతే మనం అప్రోచ్ అయ్యేటువంటి విధానాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగా చూద్దాం మిత్రమా, ఒక క్వశ్చన్ చూద్దాం. సో ఇప్పుడు మీకు ఒక
నోటిఫికేషన్ ఉంది చూడండి సార్, ఇది ఒక నోటిఫికేషన్ ఏముందో చూద్దాం. సో ఫస్ట్ మీరు డేటాను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే డేటా అనేది ఇంపార్టెంట్. రైట్ సార్. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. సో ఇచ్చిన సమాచారం ఆధారంగా సంబంధిత ప్రశ్నలకు జవాబు ఇవ్వమంటాడు. సో ఫాలోయింగ్ ఆర్ ద కండిషన్ ఫర్ గ్రాంటింగ్ అడ్వాన్స్ ఆఫ్ 10 lakh టు ద ఫార్మర్ ఫర్ పర్చేసింగ్ ఏ ట్రాక్టర్ బై ఏ గ్రామీణ బ్యాంక్ ద ఫార్మర్ మస్ట్. సో ఒక గ్రామీణ బ్యాంకు ఇచ్చినటువంటి పాయింట్స్ ఉన్నాయి చూడండి సార్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ హ్యావ్ ఎట్లీస్ట్ 5 acres ఆఫ్ కల్టివేటబుల్ ల్యాండ్. అలాగే సెకండ్ పాయింట్ హియర్ బీ ఏబుల్ టు ప్రొడ్యూస్ కొలెటరల్ ఆఫ్ ఎట్లీస్ట్ 8 lakh rupees. The third point, not be more than 50 years as on 1st December 2010 and not have any outstanding unpaid loan from any bank. Fifth point, be able to produce a recommendation letter from the Panchayati Pradhan. Right sir, these are the 5 points or conditions given in case of a farmer who satisfy all other criteria except. ఒకవేళ ఈ పైన ఇచ్చినటువంటి నిబంధనలు అన్నిటినీ సాటిస్ఫై చేస్తూ అందులో ఏదైనా ఒకటి సాటిస్ఫై చేయకపోతే అప్పుడు ఏంటిది ఎట్ 1 అంటే ఫస్ట్ పాయింట్ ఎట్ 1 above but is able to cultivate more than one crop in each place of land. So place of land, the case is to be referred chairman the bank. సో మనకి ఏమంటుండు మాస్టర్ ఇక్కడ హ్యావ్ ఎట్లీస్ట్ కల్టివేట్ ల్యాండ్ ఎంత ఉండాలంటుండో 5 acres అనే కండిషన్ ఉంది. ఒకవేళ 5 acres లేదు అనుకోండి, అప్పుడు అతను ఏం చేయాలి, ఏబుల్ టు కల్టివేట్ మోర్ దాన్ 1 crop, ఒక పంట కంటే ఎక్కువ పంటను అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు అక్కడే ఆ ప్లేస్లోనే పండించగలడు అనేటువంటి వివరాలు తెలిసి ఉంటే ఆ నిర్ణయం ఎవరు తీసుకుంటారు? ఎస్, చైర్మన్. ఏ చైర్మన్? చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్ చైర్మన్ దానిపైన నిర్ణయం తీసుకుంటాడు. ఒకవేళ బి అనే పాయింట్ అని అంటే ఫోర్త్ పాయింట్ లేకపోతే, ఫస్ట్ పాయింట్ లేకపోతే బ్యాంక్ చైర్మన్ నిర్ణయం తీసుకుంటాడు. ఫోర్త్ పాయింట్ ఏముంది ఇక్కడ? నాట్ హ్యావ్ ఎనీ అవుట్ స్టాండింగ్ అన్పేడ్ లోన్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్, అంటే బ్యాంకుకు సంబంధించినటువంటి డిసిషన్ పైన ఉంటే బట్ హ్యాస్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫ్ అట్లీస్ట్ 4 lakhs విత్ ద బ్యాంక్. ద కేస్ ఈజ్ టు బి రెఫర్ టు ద జనరల్ మేనేజర్ ఆఫ్ ది బ్యాంక్. ఒకవేళ ఈ లోన్లకు సంబంధించి క్లారిటీ లేదనుకోండి, అప్పుడు ఆ పాయింట్ ఎవరికి తీసుకెళ్తారు సార్ అంటే మేనేజర్ దగ్గర తీసుకెళ్తారు. కానీ కండిషన్ ఏంది? 4 lakhs ఆ బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. అర్థమవుతుంది కదా మాస్టర్? రైట్ సార్. ఇప్పుడు ఇవే పాయింట్స్ని ఇక్కడ మీకు తెలుగులో వివరించడం జరుగుతుంది చూడండి. రైట్ సార్. ఈ క్రింది సమాచారం ఆధారంగా సంబంధిత ప్రశ్నలు జవాబులండి. సో దేర్ ఇస్ అ ఇంగ్లీష్ కాలం, నౌ దిస్ ఈస్ తెలుగు. సో ఒక ట్రాక్టర్ కొనుగోలు చేయడానికి రైతులకు 10 లక్షల అడ్వాన్స్ మంజూరు చేయుటకు గ్రామీణ బ్యాంకు ఈ క్రింది షరతులు తప్పనిసరిగా పరిశీలిస్తుందంట సార్. సో అడ్వాన్స్ కావాల్సిన రైతులు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన అర్హతలు, వాళ్ళ క్వాలిఫికేషన్స్. ఫస్ట్ పాయింట్, కనీసము మనకి ఏముండాలంట మాస్టర్? 5 ఎకరాల సాగు భూమిని కలిగి ఉండాలి. సెకండ్ పాయింట్, కనీసము 8 లక్షల పూచీకత్తు అంటే కొలెటరల్ బాండ్ అనేది సమర్పించాలి. థర్డ్ పాయింట్, 1st December 2010 నాటికి 50 సంవత్సరాల కంటే వయస్సు ఉండకూడదు, అంటే లెస్ దెన్ ఉండాలి తప్ప మోర్ దెన్ ఉండకూడదు. ఏ ఇతర బ్యాంకులోను పూర్తిగా చెల్లించని లోనును బాకీగా కలిగి ఉండరాదు. సో ఇక్కడ అన్పేడ్ లోన్ ఉండొద్దు. సో పంచాయతీ, 5th పాయింట్, పంచాయతీ ప్రధాని నుండి సిఫార్సు లేఖను అందించగలగాలి. సో ఇవి 5 పాయింట్స్ టర్మ్స్ అండ్ కండిషన్. ఒకవేళ ఈ 5 పాయింట్స్లలో ఏదన్నా ఒక పాయింట్ క్లారిటీ లేదనుకోండి, అంటే ఫస్ట్ పాయింట్ క్లారిటీ లేదు సార్, ఫస్ట్ టర్మ్, అప్పుడు రైతు తన భూమిలో 1 కన్నా ఎక్కువ పంటలు పండించగలిగితే, మోర్ దెన్ 1 crop,
ఏ రైతుకు సంబంధించిన రుణ మంజూరు నిర్ణయాన్ని ఆ బ్యాంక్ చైర్మన్ పంపాలి. ఆ నిర్ణయం ఎవరికి పంపుతామంటే బ్యాంక్ చైర్మన్కి పంపుతాం మిత్రమా. నెక్స్ట్, ఒకవేళ పాయింట్ నెంబర్ 4 ఉందనుకోండి, ఆ బ్యాంకులో కనీసము 4 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లయినా. పాయింట్ నెంబర్ 4 ఏముంది, ఏమైనా బ్యాంకులలో ఇతర బ్యాంకులో కనుక లోను అన్పేడ్ డిపాజిట్లు ఉన్నట్లయితే అప్పుడు ఏ బ్యాంకు, ఇప్పుడు గ్రామీణ బ్యాంకులోనే, అప్పుడు కనీసం మనం ఎన్ని లక్షల డిపాజిట్ అయి ఉండాలి, 4 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను ఆ రైతుకు సంబంధించిన ఉంటే ఆ రుణ మంజూరు నిర్ణయాన్ని ఎవరు తీసుకుంటారు అంటే జనరల్ మేనేజర్ వద్దకు పంపాలి. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ సార్. ఈ ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకున్నట్లయితే దీని మీద మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో మళ్ళొకసారి మీకు ఆ పేజీని క్లియర్గా చూపిస్తున్నా. సో ఎవరైతే మిత్రులు నోట్స్ను రాసుకునేటప్పుడు దీన్ని ఒకసారి మీరు పాజ్ చేసుకొని క్లియర్గా నోట్స్ ఈ పాయింట్స్ని రాసుకున్నట్లయితే అడిగే క్వశ్చన్స్ని మీరు ఈజీగా జవాబు చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నిర్ణయం, డిసిషన్ సార్, మ్యాటర్ చాలా పెద్దగా ఉంటుంది, వాస్తవమే. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఎలాంటిది సార్ అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాం చూడండి సార్, ఏరివేత. ఎస్, ఎలిమినేషన్ ప్రాసెస్లో దీన్ని మనం చూస్తాం. ఇంకా చిన్న భాషలో చెప్పాలంటే స్క్రూట్నీ చేయడం. ఏం చేయడం మాస్టర్? స్క్రూట్నీ అంటే అందులో ఉన్న వివరాలు అనుకూలంగా ఉంటే నిర్ణయం తీసుకుంటాం, లేకపోతే వారు ఎవరిని కన్సిడర్ చేయమన్నారో వాళ్ళను సంప్రదిస్తాం. ఇన్ఫర్మేషన్ పైన అవగాహన వచ్చిందని భావిస్తూ ముందుకెళ్దాం. రైట్ సార్. ఇప్పుడు దీనికి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? ఇన్ ఈచ్ క్వశ్చన్ బిలో detailed information of each farmer is given. You have to carefully study the information provided in each case and take one of the following courses of action based on the information and the condition given above. You are not to assume anything other than the information provided each question. All these cases are given to you as on 1st December 2010. Clear? So you have to indicate your decision by making answer each question as follows. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. ఏ అనే ఆప్షన్ ఎప్పుడు దిద్దాలి, బి అనే ఆప్షన్ ఎప్పుడు దిద్దాలి, సి, డి, ఈ అనే 5 ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మనకు ఆ 4లోకి కన్వర్షన్ చేస్తారు. ఇఫ్ ద అడ్వాన్స్ ఈజ్ నాట్ బి గ్రాంటెడ్, అడ్వాన్స్ లేకపోతే, ఇఫ్ ద కేస్ ఈజ్ టు బి రెఫర్డ్ టు ద జనరల్ మేనేజర్, ఇఫ్ ద డేటా ప్రొవైడెడ్ ఈజ్ నాట్ అడిక్వేట్ టు టేక్ డిసిషన్, if the advance is to be granted, if the case is to be referred to the chairman of the bank. సో ఇక్కడ ఏ అంటే ఏమని చెప్తుండు సార్, అడ్వాన్స్ మంజూరు చేయకపోతే, బి అయితే రైతు స్థితిని బ్యాంక్ జనరల్ మేనేజర్కి, ఒకవేళ ఒక నిర్ణయం చేయడానికి దత్తాంశము సరిపోకపోతే ఒకవేళ డి అయితే అడ్వాన్స్ మంజూరు చేయకపోతే, డి అని సార్, ఇఫ్ ద అడ్వాన్స్ ఈజ్ టు బి గ్రాంటెడ్, ఇఫ్ ద అడ్వాన్స్ ఈజ్ టు బి గ్రాంటెడ్ సార్, ఇది గ్రాంటెడ్ చేయకపోతే కాదు, అడ్వాన్స్ చేస్తే రైతు స్థితిని బ్యాంక్ చైర్మన్ వద్దకు పంపిస్తే. ఇలా ఉన్నాయి మాస్టర్. సో ఇది ఇన్ఫర్మేషన్. దీని మీద ప్రశ్నకు పోదాం సార్. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మీకు బోర్డు మీద ఉంది చూడండి సార్. సో ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కనుక ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే మిగతాని చూడవచ్చు సార్. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చిన పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి మాస్టర్. ఏమని ఇచ్చిండు పాయింట్స్? మనకు 4 పాయింట్స్ 5 పాయింట్స్ ఇచ్చింది కదా సార్. ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి చూడండి సార్. 1వ పాయింట్, 2వ పాయింట్, 3వ పాయింట్, 4వ పాయింట్, 5 పాయింట్లు ఉన్నాయి సార్. రైట్ సార్. ఇప్పుడు మనం ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఫస్ట్ పాయింట్ ఏంటి సార్? కనీసం 5 ఎకరాల సాగు భూమిని కలిగి ఉండాలి. సో హియర్ మోహన్ సదుఖాన్ అనేటువంటి వ్యక్తి ఫిబ్రవరి 2, 1961లో జన్మించాడు. అతనికి 6 ఎకరాల సాగు భూమి ఉంది. ఎన్ని ఎకరాల సాగు భూమి ఉంది? 6 ఎకరాలు. మనకి ఎన్ని ఉంటే చాలు? ఎస్, కనీసం 5 ఎకరాలు. అంటే ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై. సెకండ్ పాయింట్, కనీసం 8 లక్షల పూచీకత్తును సమర్పించగలగాలి, 8 lakhs. సో ఇందులో ఉన్న పాయింట్స్ అన్నిటిని చూద్దాం మాస్టర్. ఇగో ఇక్కడ ఏజ్ ఉంది 1961. సో ఏజ్ ఎక్కడ ఉంది? December 10 ఉంది.
సో 2010 నాటికి చూడమంటాడు. 61 అంటే ఇక్కడ ఇందులో 39 10 49 అంటే ఏజ్ అనేది కూడా 49 ఇయర్సే ఉన్నాడు. మనకి 50 సంవత్సరాల కంటే వయస్సు ఉండకూడదు, లెస్ దెన్ ఉండాలి. మనకు 49 ఇయర్స్ లోపలే ఉన్నాడు కాబట్టి ఏజ్ అనేది పాయింట్ నెంబర్ 3, ఇది సాటిస్ఫై. సో థర్డ్ పాయింట్ ఆల్సో సాటిస్ఫై అండ్ కల్టివేట్ కూడా సాటిస్ఫై. నెక్స్ట్ 6 ఎకరాల భూమి ఉంది, ఏజ్ ఉంది. పంచాయతీ ప్రధాని యొక్క సిఫార్సు లేఖను ఆయన సమర్పించాడు. పంచాయతీ ప్రధాన్ అంటే 5వ పాయింట్, అది కూడా సమర్పించిండు. ఓకే, నెక్స్ట్ 8 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ కడుతున్నాడు. సో సెకండ్ పాయింట్ 8 లక్షల డిపాజిట్ కడుతున్నాడు. సో సెకండ్ పాయింట్ ఆల్సో సాటిస్ఫైడ్. ఫస్ట్ పాయింట్ సాటిస్ఫైడ్, సెకండ్ పాయింట్ సాటిస్ఫైడ్, థర్డ్ పాయింట్ సాటిస్ఫైడ్, ఫిఫ్త్ పాయింట్. మరి ఫోర్త్ పాయింట్ ఏం చూడండి సార్, మరియు ఇతర బ్యాంకులోనూ చెల్లించాల్సిన బకాయిలు కలిగి ఉండలేదు. ఏ ఇతర బ్యాంకులో పూర్తిగా చెల్లించని లోను బకాయిగా లేడు అంటే ఇతను కంప్లీట్గా అన్ని పాయింట్స్ను సాటిస్ఫై చేసిండు. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, ఆల్ పాయింట్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఇతడు అన్ని పాయింట్లను సాటిస్ఫై చేసిండా లేదా మిత్రమా? రైట్ సార్, అన్ని అయితే మనకి ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వాలన్నా వద్దా? ఎస్, అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఏముంది చెప్పండి సార్. ఇఫ్ ద అడ్వాన్స్ ఈజ్ టు బి గ్రాంటెడ్ అంటే డి అనే పాయింట్ అవుతుంది. ఏ అనే పాయింట్? డి అనే పాయింట్. సో డి అనే పాయింట్ ఇక్కడ ఆప్షన్లో ఎక్కడ ఉంది చెప్పండి. ఎస్ సార్, ఇగో ఇది. సో డి అనే పాయింట్ ద్వారా దీన్ని సాటిస్ఫై చేస్తాం. సో మనం ఏం చేయాలి, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఈ విధంగా పాయింట్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకొని స్క్రూట్నీ చేస్తాం. సో సాటిస్ఫై అయితే సెలెక్షన్. ఇప్పుడు ఇతను ఎవరు సార్? మోహన్ సదుకాను అన్ని పాయింట్లను ఏం చేసిండు, కరెక్ట్గా మనం ఇచ్చిన కండిషన్స్, టర్మ్స్, షరతులు ఏవైతున్నాయో ఆ టర్మ్స్ అన్నిటినీ కూడా సాటిస్ఫై చేసింది కాబట్టి అతనికి డి అనే పాయింట్ ఇచ్చినాం. డి అంటే పాయింట్ ఏంది, ఇక్కడ లోన్ మంజూరు చేస్తున్నాం. ద లోన్ ఈజ్ గ్రాంటెడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. సో యూ హ్యావ్ ద పాయింట్స్. Mohan Sudkan was born the 2nd February 1961, means age factor. So age 1 is here. Which points are here? About age, third point. So third point is more than or less than 50 years. Yes, satisfy. Third point is satisfied. And next you have the cultivated land 6 acres. So first point satisfied. And 8 lakhs collateral amount. So that is also satisfied. And Panchayati Pradhan also the letter recommended issued, that is also satisfied. And he does not have any unpaid loan from the bank. So each and every point he has the satisfied. So that's why his loan is now granted. So the loan granted point at D. So answer is D. D in the option where we have, sir, at the third option. So answer is D is the satisfied. I hope you understand and the clear points. So can I move another problem, sir? Yes. Next one, sir. So the information same. On this information we have the one more application. So ఈ సమాచారం పైన మరొక అప్లికేషన్ పొంది ఉన్నాం. ఆ అప్లికేషన్ సార్ అంటే సుధీర్ మాల్తి గురించి. సుధీర్ మాలతి మైత్రి అని పడ్డది. సుధీర్ మైతి లేదా మాలతి, సుధీర్ మాలతి. రైట్ సార్, లేదనుకుంటే ఇంగ్లీష్లో సుధీర్ మైతి, ఈ ఎల్లుని కాస్త ఐ చేసుకుంటే అయిపోతుంది. సుధీర్ మైతి హ్యాస్ 7 acres ఆఫ్ కల్టివేట్ ల్యాండ్. సో కల్టివేట్ ల్యాండ్ అంటే ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ ఉంటాయి? ఫస్ట్ 1 2 3 4 5 పాయింట్స్ ఉంటాయి సార్. సో ఇప్పుడు ఈ 5 పాయింట్స్ని మీరు చెక్ చేయండి మాస్టర్. ఎస్, ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి. కనీసం 5 ఎకరాల సాగు భూమిని కలిగి ఉండాలి. సుధీర్ మైతి ఎన్ని ఎకరాల ఉంది? 7 ఎకరాల భూమిని ఉంది. అంటే ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై. సెకండ్ పాయింట్, కనీసం 8 లక్షల పూచీకత్తును సమర్పించాలి అంటే కొలెటరల్.
సో ఇక్కడ అతను పంచాయతీ ప్రధాని వద్ద నుండి సిఫార్సు లేఖను కలిగి ఉన్నాడు. అతనికి ఏ ఇతర బ్యాంకులో చెల్లించిన బకాయిలు లేవు. అతను మొత్తం భూమిలో 2 పంటలు పండిస్తాడు. అతను 6 లక్షల కంటే ఎక్కువ పూచీకత్తును చూపగలడు. సో మనకి ఇక్కడ 6 లక్షల కంటే అన్నాడు కానీ 8 లక్షలు అన్నాడా అనలేదు. సో ఆ పాయింట్ని చూద్దాం మాస్టర్. సో పాయింట్ నెంబర్ 2 దొరకలేదు. నెక్స్ట్ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ గురించి ఏమైనా ఉందా? ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అనే పాయింట్ పైన కూడా క్లారిటీ లేదు. ఏ ఇతర బ్యాంక్ లోన్ పూర్తిగా చెల్లించాల్సిన పంచాయతీ ప్రధాన్ అంటే 5th పాయింట్. ఇక్కడ మనకు 2nd పాయింట్ 3rd పాయింట్ పైన డౌట్ ఉంది. సో అతను పంచాయతీ ప్రధాన్ వద్ద నుండి సిఫార్సు లేఖను కలిగి ఉన్నాడు అంటే 5th పాయింట్. అతనికి ఏ ఇతర బ్యాంక్ లోన్ చెల్లించే బకాయిలు లేవు. అతను మొత్తం భూమిలో ఉన్నాడు అంటే బకాయిలు లేవు. 4th పాయింట్ ఆల్సో క్లియర్. ఏ ఇతర బ్యాంక్ లోన్ కూడా లేవు. అతను మొత్తం భూమిలో 2 పంటలు పండిస్తాడు. అతను మొత్తం భూమిలో ఏంది మాస్టర్ 2 పంటలను పండిస్తాడు. రైట్. అలాగే అతను 6 లక్షల కంటే ఎక్కువ పూచీకత్తును కలిగి ఉన్నాడు. 6 లక్షల కంటే మనకి ఎన్ని ఉండాలి? 8 లక్షలు. అంటే 2nd పాయింట్ పైన క్లారిటీ లేదు. 3rd పాయింట్ పైన గురించి ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు. మరి ఒకవేళ కనుక మనకి ఇక్కడ ఏబి అనే పాయింట్ దేని మీద నిర్ణయం తీసుకోవచ్చు? 1వ పాయింట్ పైన మరియు 4th. 1వ పాయింట్ ఉందా? ఉంది. 4th పాయింట్ ఉందా? ఉంది. మనకు డౌట్ ఎక్కడుంది? 2nd and 3rd పాయింట్ పైన. 2nd and 3rd పాయింట్ పైన డౌట్ ఉంది. మరి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉందా? రైట్ సార్. అంటే ఇక్కడ మనకు డిసిషన్ తీసుకోవాలంటే ఈ 2nd పాయింట్ 3rd పాయింట్ గురించి నిర్ణయం కావాలి. సో 2nd పాయింట్ 3rd పాయింట్ పైన క్లారిటీ లేదు. అంటే మనకి ఇంకా డేటా అవసరం ఉంది. వీ నీడ్ సమ్ మోర్ డేటా. ఈ దత్తాంశము మనం నిర్ణయం తీసుకోవడానికి సరిపోతుందా? ఎస్, సరిపోదు. అంటే డేటా మరింత కావాలి. డేటా మరింత కావాలంటే డిసిషన్ మరింత కావాలి. సో నిర్ణయము చేయడానికి దత్తాంశం సరిపోవట్లేదు. అంటే పాయింట్ నెంబర్ సి, నిర్ణయం చేయడానికి మనకి ఇక్కడ దత్తాంశం సరిపోతుందా? సో సి, ఇఫ్ ద డేటా ప్రొవైడెడ్ ఈజ్ నాట్ అన్ఎడిక్వేట్ సో టు టేక్ డిసిషన్. ఇక్కడ మనకు డేటా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సి అనే పాయింట్ తీసుకోవాలి. మరి సి అనే పాయింట్ని సో సి అనే ఆప్షన్ ఎక్కడుంది చెప్పండి సార్? ఎస్, 1వ ఆప్షన్. సో ఇక్కడ దత్తాంశము సరిపోవట్లే. ఆన్సర్ ఏమైంది మాస్టర్? దత్తాంశము సరిపోవట్లేదు, సరిపోకపోతే. రైట్ సార్. సో దత్తాంశం సరిపోకపోతే అప్పుడు నిర్ణయం ఏంది మాస్టర్? 3. సో దత్తాంశం సరిపోవట్లేదు. సో డేటా ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, సమ్ మోర్ డేటా ఈజ్ రిక్వైర్డ్. సో డేటా ఈజ్ అడిక్వేట్. ఇక్కడ మనకు దత్తాంశము సరిపోవట్లేదు కాబట్టి సి అనే నిర్ణయాన్ని తీసుకుంటాం. ఓకేనా మిత్రమా? అంటే మనం ఏం చేయాలి? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని స్క్రూట్నీ చేయాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి? స్క్రూట్నీ చేస్తే ఏ పాయింట్ అయితే మనకి ఇక్కడ సాటిస్ఫై కావట్లేదో ఆ పాయింట్స్కి వాడు మనకు ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ఇన్ఫర్మేషను ఇచ్చాడు, దాన్ని బట్టి మనం ఫాలో అవుతాం. రైట్ మిత్రమా? మరో క్వశ్చన్. సో మరో క్వశ్చన్ ఇప్పుడు బోర్డు మీద చూడండి సార్. ప్రభాకర్ ఆవాలే has obtained a recommendation letter from the Panchayati Pradhan. He has 7 acres of cultivable land and can product collateral of 8 lakhs and he was born 4th July 1960. He does not have any outstanding loan from the bank. So how many points we have? 5 points. ఆ 5 points ఏందో చెక్ చేసుకోండి మాస్టర్. రైట్ సార్. సో అతనికి ఉన్నటువంటి 5 పాయింట్స్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, 4th పాయింట్ అండ్ 5th పాయింట్. సో ప్రభాకర్ అవాలే హ్యాస్ అబ్టైన్డ్ ఏ రికమెండేషన్ లెటర్ ఫ్రమ్ ది పంచాయతీ. సో ఇది 5th పాయింట్. సో 5th పాయింట్ అనేది సాటిస్ఫై అయింది సార్. ఓకే, నెక్స్ట్ పాయింట్. రైట్ సార్.
హీ హ్యాస్ 7 acres ఆఫ్ కల్టివేటబుల్ ల్యాండ్. మనకి ఎన్ని చాలు? 5 ఎకరాలు. అంటే ఫస్ట్ పాయింట్ ఆల్సో సాటిస్ఫై. నెక్స్ట్ సార్, ప్రోడక్ట్ ఆఫ్ కొలెటరల్ 8 lakhs. అలాగే అతను 8 లక్షల పూచీకత్తును కూడా చూపగలడు. సో కనీసం 8 లక్షలు, అంటే సెకండ్ పాయింట్ ఆల్సో సాటిస్ఫైడ్. థర్డ్ పాయింట్ సార్, హీ వాజ్ బార్న్ 4th July 1960. సో మనం ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు ఇచ్చింది చెప్పండి? ఎస్ సార్, 2010 December 1 సార్. అతని యొక్క కట్ ఆఫ్ డేట్ ఎంత ఉంది? 4th July 1960. ఎన్ని ఇయర్స్ అవుతాడు చెప్పండి? సో 1 నుంచి 4 పోదు కాబట్టి బారో తీసుకుంటే 30 days, అంటే 31 days నుంచి 4 పోతే 27 days. సో ఇక్కడ 1 month పోతే 11 months, 11 నుంచి 7 పోతే 4 months. సో ఇక్కడ మనం 0, 1 నుంచి 6 పోదు. సో 11 నుంచి 6 పోతే మోర్ దెన్ 50 years. అంటే ఇక్కడ ఏజ్ అనేది నాట్ సాటిస్ఫైడ్. అంటే థర్డ్ పాయింట్ ఏంది మాస్టర్? ఏజ్ అనేది ఏంది మాస్టర్? ఇక్కడ సాటిస్ఫై చేస్తుందా? ఎస్, అతవాలే గారికి ఏజ్ అనేటువంటిది, అఖిలేష్ గారు ఇక్కడ ఏజ్ అనే పాయింట్, థర్డ్ పాయింట్ అనేది సాటిస్ఫై అవుతుంది. చూడండి సార్, మోర్ దెన్ 50 years ఉన్నాడు. సో నాటికి 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండకూడదంటే మరి ఎక్కువ వయసు ఉంది, 50 years కంటే ఎక్కువ ఉంది. చూడండి, థర్డ్ పాయింట్ లేదు. నెక్స్ట్, ఏ ఇతర బ్యాంక్ లోను పూర్తిగా చెల్లించని లోను బాకీగా కలిగి ఉండరాదు. సో హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ అవుట్ స్టాండింగ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. సో ఫోర్త్ పాయింట్ ఆల్సో సాటిస్ఫైడ్. సో ఫోర్త్ పాయింట్ ఆల్సో సాటిస్ఫైడ్, బట్ థర్డ్ పాయింట్ అనేది లేదు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పైన ప్రాబ్లం ఉంది మాస్టర్. సో థర్డ్ పాయింట్ పైన ఏమైనా కండిషన్ ఉందా? రైట్ సార్, ఇక్కడ మనం నిర్ణయం తీసుకోవాలంటే ప్రభాకర్ ఆవాలే, ఆయన పేరెంట్స్ సార్ ప్రభాకర్ ఆవాలేకి సంబంధించింది మనము ఈయన పరిస్థితిని ఎవరి దగ్గర పంపాల్సి వస్తుంది చెప్పండి? ఎస్ సార్, ఈయనకు ఏజ్ ఉందా? లేదు. మరి ఈ థర్డ్ పాయింట్ గురించి ఏమైనా మనకు ఎక్స్క్యూజ్ ఉందా? ఈ నియమాన్ని సడలించేటువంటి ఉందా? లేదు. అంటే ఇతనికి లోన్ అనేది శాంక్షన్ అయ్యే అవకాశం లేదు. మనకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఏదైనా నిర్ణయము మార్చుకోవాలి లేదా కండిషన్ కావాలంటే ఫోర్త్ పాయింట్ అన్నా కావాలి లేదా ఫస్ట్ పాయింట్ పైన రావాలి. కానీ ఈయనకు వచ్చిన ప్రాబ్లం ఏంది మాస్టర్ అంటే మీ అందరికీ తెలుసు, థర్డ్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్ ద్వారా సాధ్యం కాదు, అంటే ఇది రిజెక్ట్ అవుతుంది, అంటే నాట్, ఇది సెలెక్ట్ కాదు, రిజెక్ట్ అవుతుంది. సో అంటే ఈ నిర్ణయాన్ని మనం తీసుకోలేము. సో ఇప్పుడు రిజెక్ట్ అయ్యేటువంటి పాయింట్ పైన మనకి ఎక్కడ ఇచ్చింది చెప్పండి సార్? ఇఫ్ ద అడ్వాన్స్ ఈజ్ నాట్ బి గ్రాంటెడ్, అంటే ఈ అడ్వాన్స్ అనేది గ్రాంట్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. సో ఆన్సర్ దీనికి ఏమవుతుంది చెప్పండి మాస్టర్? ఆన్సర్ ఏ. ఏ అనే పాయింట్ ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడ సెకండ్ వన్. సో ఇది ఆన్సర్ సార్. లోన్ నాట్ గ్రాంటెడ్, లోన్ అనేది గ్రాంట్ కాదు, లోన్ అనేది నాట్ గ్రాంటెడ్ సార్. ఓకేనా? మరో క్వశ్చన్ చూద్దాం సార్. రైట్ సార్, మీరు ఈ లోన్ని మనం అన్ని పాయింట్స్ను సాటిస్ఫై చేసినాం, కానీ థర్డ్ పాయింట్ అనేది ఏజ్ లేదు, 50 సంవత్సరాల లోపే ఉండాలనే నిబంధన ఉంది. అతనికి 50 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉంది కాబట్టి ఈ లోన్ అనేది తనకు శాంక్షన్ కాదు. ఓకేనా మాస్టర్? అతను ట్రాక్టర్, ఆ రైతు ట్రాక్టర్ కొనడానికి ఆ బ్యాంకు 10 లక్షలు మంజూరు చేస్తుందంటే మంజూరు చేయదు. ఎందుకు చేయదంటే తన వయసు 50 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ సార్, సేమ్ కండిషన్ మరొక రైతు అప్లికేషన్ చూడండి సార్. రైట్ సార్,
అఖిలేష్ మజుందార్ వాజ్ బార్న్ 8th June 1962. సో అతని ఏజ్ ఇచ్చాడు మాస్టర్. సో ఇప్పుడు ఆ యొక్క ఏజ్ని తెలుసుకుందాం. ఇతని యొక్క ఏజ్ తెలుసుకునే ప్రయత్నం. ఎప్పటితో కట్ ఆఫ్ కావాలి? 2010 డిసెంబర్ 1 నాటికి కట్ కావాలి. మరి ఇతని యొక్క ఏజ్ ఎంత ఉంది? 8th June 1962. సో దీంట్లో నుంచి మనం ఏజ్ని కనుక చూస్తే 1 నుంచి 8 పోదు కాబట్టి 31 డేస్ నుంచి 8 పోతే 31 నుంచి 8 పోతే 24 డేస్. అంటే ఇది మంత్, అది డేస్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ 11 months ఉన్నది. 11 నుంచి 6 పోతే 5 months మిగిలినాయి. సో 0 నుంచి 10 అంటే 10 నుంచి 2 పోతే 8, 0 మళ్ళీ 10 నుంచి 6 పోతే 4, ఇప్పుడు ఇక్కడ 9 48 years ఉన్నాయి. సో మనకి ఎన్ని పాయింట్స్ సాటిస్ఫై కావాలి? 1 2 3 4 5. సో ఇక్కడ పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే మరి ఫస్ట్ పాయింట్ ఏముండాలి మనకు? ఫస్ట్ పాయింట్ ఏముండాలి మాస్టర్? ఎస్, ఏజ్ అనే పాయింట్ ఎక్కడుంది చెప్పండి? థర్డ్ పాయింట్ అనేది ఇక్కడ సాటిస్ఫై, వాడు ఇచ్చిన పాయింట్స్ ప్రకారం. నెక్స్ట్, అఖిలేష్ మజుందార్ 8th June 1962న జన్మించాడు. అంటే ఏజ్ సాటిస్ఫై. అతను పంచాయతీ ప్రధాన్ నుండి సిఫార్సు లేఖను కలిగి ఉన్నాడు. అంటే 5th పాయింట్ సాటిస్ఫై. అతనికి 8 ఎకరాల సాగు భూమి ఉంది. అంటే ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై. మరియు 8 లక్షల పూచికతను సమర్పించగలడు. సెకండ్ పాయింట్ ఆల్సో సాటిస్ఫైడ్. ఇంకాను అతను బ్యాంకులో 6 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను కలిగి ఉన్నాడు. కానీ అతనికి 4 లక్షల బ్యాంక్ లోన్ బకాయి ఉంది. సో ఇక్కడ బకాయి ఉంది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ కడతా అంటాడు. బకాయి ఉంది. ఎస్ సార్, 4th పాయింట్ను మనోడు సాటిస్ఫై చేయట్లే. బకాయి ఉంది కానీ మనకు ఏమంటాడు? ఫిక్స్డ్ డిపాజిట్ సంబంధించినటువంటి ఉంది. సో కాబట్టి ఇప్పుడు అతన్ని ఎవరి దగ్గరికి పంపాల్సి వస్తుంది? మన పూచికత కడతా అంటాడు. అంటే ఇక్కడ 6 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ అంటాడు. 6 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అంటుండు కాబట్టి సో అట్లీస్ట్ అంటే 4th నియమం లేకుంటే 4 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ కడితే ఆ నిర్ణయము బ్యాంక్ జనరల్ మేనేజర్ వద్దకు పంపుతాం. సో రెఫర్ టు జనరల్ మేనేజర్ ఆఫ్ ది బ్యాంక్. సో రెఫర్ టు జనరల్ మేనేజర్ అనేటువంటి పాయింట్ ఎక్కడుంది? సో ఇఫ్ ద కేస్ ఈజ్ టు రెఫర్ టు జనరల్ మేనేజర్ ఆఫ్ ది బ్యాంక్ అంటే బి అనే ఆప్షన్ బి అనేది ఎక్కడుంది చెప్పండి మాస్టర్ దీనికి ఆన్సర్. ఆప్షన్ బి అనేది ఎక్కడుంది? ఎస్, 1 అనేటువంటి ఆప్షన్లో ఉంది. 1 అనేటువంటి ఆప్షన్ ఉంది. సో ఇది రెఫర్ బ్యాంక్ మేనేజర్కి చేస్తాం. సో ఈ విధంగా మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఈ స్క్రూట్నీ చేస్తూ ఎలిమినేషన్ ప్రాసెస్లో కావలసిన వాటిని దృష్టిలో పెట్టుకొని అనవసరమైన పాయింట్స్ని మనం ఎక్స్క్యూజ్ చేస్తాం. రైట్ సార్, ఇదే ఇన్ఫర్మేషన్ పైన మరొక 5th క్వశ్చన్ చూస్తున్నాం. సో ఇప్పుడు సుఖ్చాంద్ మహతో అనేటువంటి వ్యక్తి అప్లై చేసుకున్నాడు. ఆ రైతుకు ఇప్పుడు లోన్ శాంక్షన్ అవుతుందా లేదా అనేది మనం గమనించాలి సార్. సో ఒకసారి చెక్ చేయండి అమ్మా. మనకి ఎన్ని పాయింట్స్ కావాలి? 5 పాయింట్స్ కావాలి. ఆ 5 పాయింట్స్ని ఏ విధంగా చూస్తున్నాం? 1 2 3 4 5 పాయింట్స్. సుఖ్చాంద్ మహతో 8 అక్టోబర్ 1961 జన్మించాడు. సో
మన కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు 2010 డిసెంబర్ 1కి. మనోడు ఎప్పుడు జన్మించిండు 8th అక్టోబర్ 1961లో. సో డేట్ ఆఫ్ బర్త్ వస్తే 30 డేస్ అంటే 31 డేస్ నుంచి 8 పోతే 23 డేస్. నెక్స్ట్ 11 మంత్స్ నుంచి 10 పోతే 1 మంత్. సో 0 నుంచి 1 పోదు, 10 నుంచి 1 10 9 10 6 49 ఇయర్స్. సో ఏజ్ అనేటువంటిది ఎక్కడుంది? పాయింట్ నెంబర్ 3. సో ఫస్ట్ పాయింట్ మనకి ఇక్కడ సాటిస్ఫై సార్, ఏజ్. ఓకే, అతను పంచాయతీ ప్రధాన్ నుండి సిఫార్సు లేఖను కలిగి ఉన్నాడు అంటే 5th పాయింట్. ఓకే, అతనికి 4 ఎకరాల సాగు భూమి ఉంది కానీ మనకు 5 ఎకరాలు ఉండాలి అంటే 4 ఎకరాలే ఉందంటే పాయింట్ టర్మ్ 4 ఎకర్సే ఉంది. సో ఇది సాటిస్ఫై కాదు. నెక్స్ట్ మాస్టర్, 2 రకాల పంటలను పండిస్తాడు. ఓకే, 2 క్రాప్స్ ఉన్నాయి. 8 లక్షల పూచీకతను డిపాజిట్ కడతాడు. సో సెకండ్ పాయింట్ సాటిస్ఫైడ్. అతనికి ఏ ఇతర బ్యాంకులో బకాయిలు లేవు. సో ఇది కూడా సాటిస్ఫై. ఆల్ పాయింట్స్ ఆర్ సాటిస్ఫైడ్ బట్ ఫస్ట్ పాయింట్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ పాయింట్ ప్రాబ్లం ఉంటే మనకు ఇక్కడ కండిషన్ నియమం లేకపోతే తన భూమిలో 1 కన్నా ఎక్కువ పంటలు పండిస్తాడా? ఎస్, పండిస్తాడు. ఆ రైతుకు సంబంధించిన రుణ మంజూరుని ఎవరికి పంపుతాం? చైర్మన్ దగ్గర పంపుతాం, బ్యాంక్ చైర్మన్ దగ్గర పంపుతాం. ఎవరి దగ్గర పంపుతాం మాస్టర్? బ్యాంక్ చైర్మన్. సో బ్యాంక్ చైర్మన్ అనే పాయింట్ ఎక్కడ ఉంది చెప్పండి ఇందులో? ఎస్, బ్యాంక్ చైర్మన్ దగ్గర పంపాలి. సో బ్యాంక్ చైర్మన్ అనే పాయింట్ ఎక్కడుంది? సో ఇఫ్ ద కేస్ ఈజ్ టు బి రెఫర్డ్ టు ద బ్యాంక్ చైర్మన్ అన్నాడు. ఈ అనే పాయింట్ దగ్గర ఉంది. సో ఈ అనే ఆప్షన్ ఎక్కడుంది? సెకండ్లో ఉంది. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇది బ్యాంక్ చైర్మన్ దగ్గరికి పంపుతాం, బ్యాంక్ చైర్మన్. సో ఈ విధంగా అంటే మనం ఏం చేస్తున్నాం మాస్టర్? ఇచ్చిన డేటాను స్క్రూట్నీ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తగ్గడుస్తున్నాం. సో డిసిషన్ అంటే నిర్ణయం తీసుకోవడం. అంటే నిర్ణయం దేని మీద తీసుకుంటాం? ఇచ్చిన డేటాకు ఆ అప్లికేషన్స్ని బట్టి మనం తీసుకుంటాం. మీకు ఇది ఒక రకమైన నోటిఫికేషన్. సో ఏమొచ్చినా ఇలాగే ఉంటుంది, ఇదే విధంగా ఉంటుంది సార్. ఈ చాప్టర్ అంటేనే ఇలా ఉంటుంది. నిర్ణయం తీసుకోవడం అంటే డిసిషన్ తీసుకోవడం. రైట్ సార్, ఇది ఒక నోటిఫికేషన్ పైన మనం ఒక అప్లికేషన్స్ కొన్ని ఫార్వర్డ్ చూసినాం కదా సార్. సో దాంట్లో శాంక్షన్ అంటే లోన్ శాంక్షన్ అయింది, లోన్ రిజెక్ట్ అయింది. రైట్, ఏ కండిషన్ పైన లోన్ శాంక్షన్ అయింది, ఏ కండిషన్స్ లేకపోతే రిజెక్ట్ అయింది. ఒకవేళ ఆ రిజెక్ట్ కాకుండా రెఫర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, రెఫర్లో చైర్మన్ దగ్గర పంపిస్తే ఏ కండిషన్స్ ఉన్నాయి, మేనేజర్ దగ్గర పంపిస్తే ఏ కండిషన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం నిర్ణయం తీసుకునేటువంటి అన్ని అంశాలను పరిశీలించడం. మరొకటి చూద్దాం సార్. సో సేమ్ సుఖ్చంద్ గారిదే. సో అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏముంటుంది అనేది మీరు క్లియర్గా చూడగలుగుతారు. సో ఇది సుఖ్చంద్ సంబంధించినటువంటి పాయింట్స్ని గమనించిన ఇందాక. సో ఈ అనేటువంటి ఆప్షన్ని మనం చూస్తున్నాం. ఓకేనా మిత్రమా? సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ పైన మరొక నోటీస్ చూద్దాం. సో మరొక డిఫరెంట్ క్వశ్చన్ని నేర్చుకునే ప్రయత్నం చూద్దాం. సో ఇప్పుడు మీకు బోర్డు పైన క్లియర్గా కనిపిస్తుంది మరొక నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ని జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి సార్ ఒకసారి. So the following are the condition for the selection of manager post in any organization. The candidate must be graduate with at least 65% of marks. As on the 1st January 2018, the candidate age must be between 22 and 30 years. The candidate must secure at least 40% marks in the entrance exam and at least marks in the interview.
The candidate must have management training experience of at least 1 year. So these are the 4 condition points, sir. ఈ 4 కండిషన్ పాయింట్స్ సాటిస్ఫై కాకపోతే పాయింట్ ఏ, ఇన్ కేస్ క్యాండిడేట్ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ద ఫస్ట్ పాయింట్ బట్ హ్యాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఎట్ లీస్ట్ 60% మార్క్స్, దెన్ హీస్ కేస్ రెఫర్ టు ది హెడ్ ఆఫ్ ద హ్యూమన్ రిసోర్స్ ఆఫ్ సెక్షన్. రైట్ సార్. ఇఫ్ బి అనే పాయింట్ ఉంటే, ఇన్ కేస్ క్యాండిడేట్ ఫెయిల్స్ టు ఫిల్ 4th పాయింట్, అంటే 1 అనే పాయింట్ 4th అనే పాయింట్ పైన ఎక్స్క్యూజ్ ఉంది అబోవ్, బట్ రెడీ టు ఎగ్జిక్యూట్ ఏ బాండ్ ఫర్ 2 years, దెన్ హీస్ ఆర్ కేస్ టు రెఫర్ ద జనరల్ మేనేజర్ బేస్డ్ ఆన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్. సో ఇది కండిషన్స్ మాస్టర్. సో ఒకసారి తెలుగులో చూసుకోండి. అభ్యర్థి కనీసము 65% మార్కులతో పట్టభద్రుడై ఉండాలి. సో ద క్యాండిడేట్ మస్ట్ గ్రాడ్యుయేట్ అట్లీస్ట్ విత్ 65% మార్క్స్. 2018 జనవరి 1 నాటికి అభ్యర్థి వయస్సు 22 నుంచి 30 మధ్యలోనే ఉండాలి. నాట్ లెస్ దెన్ 20 ఆర్ నాట్ మోర్ దెన్ 30, బిట్వీన్ 22 to 30 ఉండాలి. అభ్యర్థి ప్రవేశ పరీక్షలో 40% మార్క్స్, ఎంట్రన్స్ టెస్ట్లో 40% ఉండాలి అండ్ ఇంటర్వ్యూలో 50% తెచ్చుకోవాలి. అభ్యర్థి కనీసం 1 సంవత్సరం నిర్వహణ ట్రైనింగ్ అనుభవం ఉండాలి. ఒకవేళ ఈ 4 పాయింట్స్లలో ఏమైనా సాటిస్ఫై చేయని పాయింట్స్ ఉంటే, రైట్ సార్, ఫస్ట్ పాయింట్ కనుక సాటిస్ఫై చేయకపోతే అప్పుడు ఆయన యొక్క అంటే దేంట్లో సార్ స్నాతకోత్తర డిగ్రీ అంటే పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్లో కనీసం పీజీలో 60% ఉండాలి. అప్పుడు అతని కానీ ఆమె విషయాన్ని మానవ వనరుల విభాగానికి పంపుతాడు. ఓకేనా? ఒకవేళ ఆ పాయింట్ కాకుండా ఇంకొక పాయింట్, 4th పాయింట్ కనుక తృప్తిపరచలేకపోతే 2 సంవత్సరాల కాలానికి హామీ బాండ్ 2 years బాండ్ రాసి ఉండాలి. అప్పుడు ఆ విషయాన్ని జనరల్ మేనేజర్ పంపుతాం. సో ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ కండిషన్ని సాటిస్ఫై అయితే వాళ్ళు సెలెక్ట్ అవుతారా, రిజెక్ట్ అవుతారా, ఏ విధంగా అవుతారా అనేది చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత, ఈ డేటాతో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత దీనిపైన మన క్వశ్చన్ రిలీజ్ అయింది సార్. ఒక క్వశ్చన్ చూడండి సార్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరిచ్చిరో, లక్ష్మి అనేటువంటి ఆమె వచ్చింది సార్. ఇక్కడ మనకు కండిషన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. 4 కండిషన్స్ ఉన్నాయి. రైట్, ఆ కండిషన్స్ని చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి 1993 మార్చ్ 15న జన్మించింది సార్. సో డేట్ ఆఫ్ బర్త్. రైట్ సార్, ఇక్కడ మనకు 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th పాయింట్. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎక్కడ ఉంది? 2nd పాయింట్. సో ఆమె ఎప్పుడు జన్మించింది చెప్పండి మాస్టర్? 15th మార్చ్. సో కండిషన్ ఎప్పుడు రావాలి? జనవరి 1st రావాలి. సో డేట్ 1 January 2018 కట్ ఆఫ్. సో 1993 మార్చ్ 15. సో ఈ మంత్ ఇటు వస్తే 31 days నుంచి 15 పోతే 16 days. ఇక్కడ లేవు 0 months, అంటే ఇక్కడికి బారో అయితే 12 months, 12 నుంచి 3 పోతే 9 months. సో ఇక్కడ 17 years. 7 నుంచి 3 పోతే 4, 7 నుంచి 3 పోతే 4, 1 అంటే బారో 11, 11 నుంచి 9 పోతే 24 years 9 months. 24 years 9 months. మనకు 22 నుంచి 30 లోపు ఉండాలి. సో పాయింట్ నెంబర్ 2 అనేది సాటిస్ఫై. క్లియర్?
రైట్ సార్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 సాటిస్ఫై అయింది కాబట్టి నెక్స్ట్ ఆమె ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో Lakshmi was born 15th March 1993, means the age is satisfied, and she did her MBA and secured 62 marks of the రైట్ సార్. ఆమె MBA మాస్టర్ ఆఫ్ బ్యాచిలర్ అంటే PG అయిపోయింది 62% మార్కులతో, 62 మార్కులతో PG అయింది మాస్టర్. ఆ 13 నెలల ఒక కంపెనీలో శిక్షణ అనుభవం ఉంది. ఆమెకు ఏజీ అనేటువంటిది సాటిస్ఫై ఉంది. అలాగే 13 months ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ 1 year అంటే 4th పాయింట్ కూడా సాటిస్ఫైగా ఉంది. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇంటర్వ్యూ బోర్డులోని ప్రతి సభ్యుడు ఆమెకు 10 మార్కులకు 6 నుండి 9 మార్కులు వేశారు. ఆమె పరీక్షలో 52% మార్కులు సాధించింది. రైట్ సార్. అలాగే 10 మార్కులకు 6 నుండి 9 మార్కులు వేశారంట. ఆమె ప్రవేశ పరీక్షలో 52% మార్కులు. ఎంట్రన్ టెస్ట్ ప్రవేశ పరీక్షలు 40, అంటే పాయింట్ నెంబర్ 3 అనేది కూడా సాటిస్ఫై. అలాగే ఇంటర్వ్యూలో కనీసం 50% మార్కులు తెచ్చుకోవాలి. సో ఇంటర్వ్యూలో అంటే 10 మార్క్స్లో 6 నుండి 9 వచ్చినాయి అంటే 10 మార్క్స్లో ప్రతి 10లో 6 వచ్చినాయి అంటే ఆమెకు 60% పైన ఉంది. 50% అయితే చాలు. కాబట్టి ఇక్కడ సెకండ్ పాయింట్ సాటిస్ఫైడ్. ఫస్ట్ పాయింట్ అభ్యర్థి పట్టభద్రుడై ఉండాలి, డిగ్రీ అయి ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ మార్క్స్ నాట్ మెన్షన్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ పీజీ గురించి చెప్పిండు కానీ మనకు ఫస్ట్ పాయింట్ ఏముండాలి, గ్రాడ్యుయేషన్ ఉండాలి, అంటే డిగ్రీ ఉండాలి. డిగ్రీ పైన క్లారిటీ లేదు, డిగ్రీ అనే పాయింట్ లేదు, అంటే ఫస్ట్ పాయింట్ లేదు. అప్పుడు ఫస్ట్ పాయింట్ని తృప్తిపరచలేకపోయినప్పటికీ డిగ్రీలో పీజీలో 60% ఉండాలి. పీజీలో ఎంత ఉండాలి, 60% ఉండాలి. ఉంటే ఆ విషయాన్ని మానవ వనరులకు పంపిస్తాం సార్. అంటే ఇక్కడ మనకు నిర్ణయం ఎవరి పంపాల్సి వస్తుంది, పాయింట్ నెంబర్ 1. సో ఇక్కడ చూద్దాం మాస్టర్. మరి ఇక్కడ ఏదైనా అభ్యర్థి అంటే సెకండ్ పాయింట్ సాటిస్ఫై ఉంది, థర్డ్ పాయింట్ సాటిస్ఫై ఉంది, ఫోర్త్ పాయింట్ ఉంది. మరి ఇంటర్వ్యూ కూడా మనకి ఇంటర్వ్యూలో సాటిస్ఫై చేసిండు, ఎంట్రన్స్ టెస్ట్ సాటిస్ఫై చేసిండు, ఎక్స్పీరియన్స్ సాటిస్ఫై ఉంది, ఏజీ సాటిస్ఫై ఉంది, అవునా కదా. అలాగే ఇక్కడ మనకు ఏం ప్రస్తావించలేదు మాస్టర్, ఒక్క నిమిషం సార్. సో డిగ్రీ ఉండాలి, డిగ్రీ అట్లీస్ట్ 65% ఉండాలి. సో డిగ్రీ పైన మనకి క్లారిటీ లేదు. డిగ్రీ గురించి ఉందా ఎక్కడైనా, లేదు. కానీ ఏముంది, పీజీ గురించి ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే కనీసం 60% మార్కులు ఉంటే అది మానవ వనరులో పంపుతాం. సో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పైన MBA అనేది చేసిండు. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పైన ఉందా, లక్ష్మి టు బి సెలెక్టెడ్ కాదు, లక్ష్మి ఈజ్ నాట్ టు బి సెలెక్టెడ్ కాదు, హర్ కేస్ ఈజ్ రెఫర్ టు హ్యూమన్ రీసెర్చ్, ఆమె విషయాన్ని మానవ వనరులు. సో ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై కాకపోతే పీజీ ఉండాలి కదా, అంటే పాయింట్ నెంబర్ 1 పంపాలి. సో ఇక్కడ 1 అనేటువంటి పాయింట్ అంటే ఆమె హర్ కేస్ ఈజ్ టు బి రెఫర్డ్ టు హ్యూమన్ రీసెర్చ్, ఆమె విషయాన్ని మానవ వనరులకు పంపాలి, అంటే 4th పాయింట్ పంపాలి. సో 4th పాయింట్ ఇది ఆన్సర్ సార్, హ్యూమన్ రీసెర్చ్ పంపుతాం. ఎందుకు, ఆమె యొక్క పాయింట్ అనేది అక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ పాయింట్ని సాటిస్ఫై చేయట్లే. ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై చేయకపోతే ఎడిపోవాలి, కండిషన్ ఉంది కదా, తృప్తిపరచలేకపోతే పీజీ ఉండాలి కదా 60%. ఎస్, MBA అనేది పీజీ 62% ఉంది. కాబట్టి ఆ కేసు ఎవరి దగ్గర పంపుతాం,
మానవ వనరుల దగ్గరికి పంపుతాం, మానవ వనరుల అధిపతి దగ్గరికి పంపుతాం. క్లియర్ మాస్టర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ సార్. సో సేమ్ నోటిఫికేషన్, దీనిపైన మరొక అప్లికేషన్ వచ్చింది సార్. అమర్ అనేటువంటి వ్యక్తి. సో అమర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఇచ్చాడు చూడండి. అమర్ ఈజ్ an applicant for the manager post and was born 2nd September 1990. సో మనడు డేట్ ఆఫ్ బర్త్ను చెక్ చేద్దాం మాస్టర్. 2018 జనవరి 1 కట్ కావాలి. డేటు మనడు 2nd సెప్టెంబర్ అంటాడు, 9th మంత్. సో ఇయర్ వచ్చేసి 1990. సో కట్ చేస్తే సో 31 డేస్ అంటే 29 డేస్. మంత్ వస్తే ఉన్న మంత్ ఇటుపోయింది కాబట్టి మంత్ ఇక్కడ ఇయర్ నుంచి 12 మంత్స్. 12 మంత్స్ అన్నప్పుడు 3 మంత్స్ మిగులుతుంది. సో 7 అంటే 0 ఉంది కాబట్టి 7, 1 బోర్డు నుంచి 9 పోదు. సో 10 నుంచి 11 27 ఇయర్స్. సో 27 ఇయర్స్ మనకి ఎంత ఉండాలి ఏజ్? 20-30 అంటే ఏజ్ అనేది సాటిస్ఫై. సో ఇక్కడ సెకండ్ పాయింట్ అనేది సాటిస్ఫై, ఏజ్ అనేది సాటిస్ఫై అవుతుంది. అలాగే ఏజ్ ఈజ్ సాటిస్ఫై అండ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ హీ గాట్ మోర్ మార్క్స్ దాన్ ఇంటర్వ్యూ. ఇన్ ద ఎంట్రన్స్ అతడు మౌఖిక పరీక్షల కంటే ఎక్కువ మార్కులు సంపాదించాడు. ఇంటర్వ్యూ అనేటువంటిది కండిషన్స్. సో 27 ఏజ్ రిలాక్సేషన్ ఉంది. కండిషన్ 55%. 4th సో అభ్యర్థి కనీసం 40% మార్కులు మరియు ఇంటర్వ్యూలో కనీసం 50% మార్కులు తెచ్చుకోవాలి. ఏమన్నాడు? అతడు మౌఖిక అంటే ఇంటర్వ్యూ ఎగ్జామినేషన్ గాట్ మోర్ దెన్ ఇంటర్వ్యూ. అతడు మౌఖిక పరీక్షల కంటే ఎక్కువ మార్కులు తెచ్చాడు. అంటే ఇంటర్వ్యూ కంటే ఎక్కువ తెచ్చుకున్నాడు అంటే 40% కంటే ఎక్కువ తెచ్చుకోవాలి. అంటే థర్డ్ పాయింట్ ఆల్సో సాటిస్ఫై. సో సెకండ్ పాయింట్ సాటిస్ఫై, థర్డ్ పాయింట్ సాటిస్ఫై. అండ్ ట్రైనింగ్ అతడు ఉన్నాడు 2 సంవత్సరాల కాలానికి పూచీకత్తు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. సో ఇక్కడ అభ్యర్థి కనీసం 1 సంవత్సరం నిర్వహణ ట్రైనింగ్ అనుభవం ఉండాలి, లేదు. అట్లాగే అభ్యర్థికి 65% మార్కులతో డిగ్రీ ఉండాలి, 68% మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై ఉన్నాడు. సో హీ గాట్ ద 55% మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ. ఓకే, హీఈస్ రెడీ టు ఎగ్జిక్యూట్ ద బాండ్ ఫర్ 2 years and he got first class in the graduation securing of marks. సో ఇక్కడ మనకి డిగ్రీ ఉంది మాస్టర్, డిగ్రీ ఉంది ప్రథమ స్థాయిలో, అంటే ఫస్ట్ పాయింట్ కూడా సాటిస్ఫై. అభ్యర్థికి కనీసం 1 సంవత్సరం ట్రైనింగ్ ఉండాలి, అంటే 4th పాయింట్ లేదు. సో 4th పాయింట్ మీద డౌట్ ఉంది. 4th పాయింట్ అనేది డౌట్ ఉంటే అప్పుడు అతను 2 years బాండింగ్ రాస్తా అంటాడు. 2 years బాండింగ్ కండిషన్ రాస్తాడు. కాబట్టి ఈ కేసు ఎవరి దగ్గర పంపాలి? జనరల్ మేనేజర్ దగ్గర పంపాలి. మరి ఇక్కడ జనరల్ మేనేజర్ అనే ఆప్షన్ ఎక్కడ చెప్పండి? అమర్ కేస్ ఈజ్ టు బి రెఫర్ టు జనరల్ మేనేజర్. అమర్ విషయాన్ని జనరల్ మేనేజర్కి నివేదించాలి. క్లియర్ సార్? సో ఇక్కడ 4th పాయింట్ని సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి ఈ నిర్ణయము అమర్ కేస్ నిర్ణయాన్ని ఎవరి దగ్గర పంపాలి? జనరల్ మేనేజర్ దగ్గర పంపాలి. క్లియర్ మిత్రమా? సో ఈ విధంగా అంటే డిసిషన్ అంటే నిర్ణయం తీసుకోవడం. మనం నిర్ణయం తీసుకోవడం అంటే దేనిపైన? ఎస్, డేటా పైన డిపెండ్ కావాలి. దేని మీద డిపెండ్ కావాలి మాస్టర్? డేటా పైన. డేటా పైన డిపెండ్ అయితే మనం ఇట్లా డిసిషన్ తీసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్ సార్. సో ఇదే ఇన్ఫర్మేషన్ పైన మరొక అప్లికేషన్ సార్. శోభన్ అనేటువంటి వ్యక్తి ఇచ్చాడు. సో శోభన్ గ్రాడ్యుయేట్ విత్ 55% మార్క్స్ అండ్ సెక్యూర్డ్. సో 55% అంటే ఫస్ట్ పాయింట్ నాట్ సాటిస్ఫైడ్ సార్.
ఫస్ట్ పాయింట్ నాట్ సాటిస్ఫైడ్. సో అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ బై స్కోరింగ్ 63%. సో పీజీ ఉంది పాపం 63%. బట్ ఫస్ట్ పాయింట్ ఏంది, డిగ్రీ లేదు. అండ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ సెక్యూర్డ్ రెస్పెక్ట్లీ 43 and 53. సో 43, 53 మీన్స్ థర్డ్ పాయింట్ సాటిస్ఫైడ్. అండ్ he had experience as management trainee for 2 years. సో అభ్యర్థికి కనీసం ట్రైనింగ్ అనుభవం ఉంది. ఫోర్త్ పాయింట్ సాటిస్ఫైడ్. అండ్ అతని యొక్క పుట్టిన తేదీ, శోభన్ పుట్టిన తేదీ 1986 December 15 ఉంది. సో December 15, 86 అన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ను మనం చూసినట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ ఎప్పుడు ఇస్తున్నాం మనం, 2018. సో కట్ ఆఫ్ 2018 జనవరి కట్ ఆఫ్ వచ్చింది. సో అతని యొక్క డేటు 15 December 1986. సో ఇక్కడ డేట్ చూస్తే మనము 31 అంటే 16 days. సో ఇక్కడికి బారో 12. సో 0 months. ఇక్కడ 7 నుంచి 6 పోతే 1. సో 11 నుంచి 8 పోతే 31 years. సో మనకి ఎంత ఉండాలి, 30 లోపు ఉండాలి. అంటే సెకండ్ పాయింట్ నాట్ సాటిస్ఫైడ్. రైట్ సార్, సెకండ్ పాయింట్ నాట్ సాటిస్ఫైడ్. సెకండ్ పాయింట్కి ఏమైనా కండిషన్ ఉందా? ఇక్కడ లేదు. అంటే ఇప్పుడు శోభన్ ఆ ఉద్యోగానికి ఎంపిక అవుతాడా? శోభన్ ఆ ఉద్యోగానికి ఎంపిక కాబడలేదు. సో శోభన్ ఈజ్ నాట్ సెలెక్టెడ్. ఎందుకు? ఏజ్ లేదు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.